బడ్జెట్ కనిపిస్తుంది అనుకుంటాను. ఇక్కడ బడ్జెట్ రిలేటెడ్ మనం గ్రూప్ 2కి, గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్ కూడా, అండ్ గ్రూప్ 2కి వచ్చినప్పటికీ ప్రిలిమ్స్కి ఉపయోగపడే ఒక టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. బడ్జెట్ అనాలిసిస్ 2023-24 అనాలిసిస్ ఇది. మరి 2024-25 వచ్చింది కదా, దీన్ని అడగడానికి స్కోప్ ఏంటి అని అంటే, ఇది 2024-25 బడ్జెట్ అనేది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఓట్ ఆన్ అకౌంట్ సో అడగడానికి స్కోప్ తక్కువ ఉండేది ఎలక్షన్ మూమెంట్ లో ఇంట్రడ్యూస్ చేసిన బడ్జెట్ కాబట్టి. ఫోకస్ అయ్యేది ఏంటి అని అంటే, మనకి అడగడానికి స్కోప్ ఉన్న బడ్జెట్ ఏంటి అని అంటే ఖచ్చితంగా 2023-24 ఉంటుంది. దాంతోపాటు ఎకనామిక్ సర్వే కూడా చదవాలి. ఎందుకంటే మనకి గ్రూప్ 2 మెయిన్స్ లో దాదాపుగా వెయిటేజ్ 75 మార్కులు వెయిటేజ్ ఎకానమీకి ఉంది కాబట్టి, 75 మార్క్స్ వెయిటేజ్ ఉంది కాబట్టి 2023-24 బడ్జెట్, దీంతో పాటు 2022-23 ఎకనామిక్ సర్వే. ఈ ఎకనామిక్ సర్వే నుంచి మనకి చాలా కాన్సెప్ట్స్, చాలా క్వశ్చన్స్ వస్తాయి. మ్యాక్రో మైక్రో రెండు కవర్ అవుతాయి కాబట్టి దీన్ని కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ముందుగా మనం ఇప్పుడు 2023-24 బడ్జెట్ గురించి చూద్దాం. బడ్జెట్ రిలేటెడ్ గా ఉన్న కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. బడ్జెట్ హైలైట్స్ అంటే మనం మెయిన్ పాయింట్స్ చూస్తున్నాం. దీన్ని మనకి March 16, 2023 రిలీజ్ చేశారు. మనకు తెలుసు కదా, మన ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గాన రాజేంద్రనాథ్ ఈయన ప్రజెంట్ చేశారు బడ్జెట్ ని. సో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జిఎస్డిపి అంటాం కదా, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. ఆంధ్రప్రదేశ్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 2023-24కి కరెంట్ ప్రైసెస్ ని బేస్ చేసుకోవాలి. కరెంట్ ప్రైసెస్, కాన్స్టాంట్ ప్రైసెస్ అని ఉంటాయి కదా. కరెంట్ ప్రైసెస్ ని బేస్ చేసుకుని ప్రొజెక్ట్ చేసింది ఎంత అంటే, జీడిపి ఇది 14,49,500 కోట్లు, 14,49,501 crore. దాదాపుగా ఇది అమౌంటింగ్ గ్రోత్ ఆఫ్ 10% ఓవర్ 2022-23 తో కంపేర్ చేస్తే ఇట్స్ గ్రోత్ ఆఫ్ 10% అనమాట. 10% గ్రోత్. తర్వాత కనుక మనం కొన్ని పాయింట్స్ కనుక చూస్తే, ఎక్స్పెండిచర్ ఒకసారి ఫోకస్ చేసి కనుక టర్న్ చేస్తే, ఎక్స్క్లూడింగ్ డెట్ రీపేమెంట్, తీసుకున్న అప్పుల రీపేమెంట్ ని కనుక తీసేసి మనం ఎక్స్పెండిచర్ కనుక చెక్ చేస్తే ఇట్స్ 2,60,868 crores అది. సో an increase of percentage 16%. రివైజ్డ్ ఎస్టిమేట్స్, మనకి ఎస్టిమేషన్స్ ఉంటాయి, రివైజ్డ్ ఎస్టిమేషన్స్ అంట. ఎస్టిమేషన్ అనేది బడ్జెట్, రివైజ్డ్ ఎస్టిమేషన్ అనేది మనకి ఎకనామిక్ సర్వే అనమాట. ఎకనామిక్ సర్వేలో అనౌన్స్ చేస్తాడు రివైజ్డ్ ఎస్టిమేషన్స్ జనరల్ గా. సో ఇన్ అడిషన్, డెట్ ఆఫ్ 18,411 crore విల్ బి రీపేడ్ బై ది స్టేట్. ఎంత డెట్, ఎంత అప్పు ఎంత రీపే చేశారు? 18,411 కోట్లు అనమాట. రిసీట్స్ అంటున్నాడు. రిసీట్స్ అంటే రిసీట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కమ్ కదా. రిసీట్స్ ఆర్ నథింగ్ బట్ ఇన్కమ్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్. బయట తీసుకొచ్చిన అప్పులు కాకుండా ఇన్కమ్ ఎంత అంటే ఇట్స్ 2,06,280 crores. 2,06,280 crores. So increase an increase of 17%. Good turn కదా కంపేర్డ్ విత్ ద రివైజ్డ్ ఎస్టిమేషన్స్. 2022-23 చూస్తే ఇది 17% ఎక్కువ అనమాట. సో తర్వాత రెవెన్యూ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్, ఈ రెండు ఇంపార్టెంట్ వన్. రెవెన్యూ డెఫిసిట్ ఒకటి, ఫిస్కల్ డెఫిసిట్ ఒకటి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి రెవెన్యూ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, వీటిలో మనకి ఎక్కువ శాతం అడగడానికి స్కోప్ ఉన్నవి ఈ రెండే అనమాట. ప్రైమరీ డెఫిసిట్ కాన్సెప్ట్ తెలుసుకోవడానికి కానీ అవి జనరల్ గా అడుగుతూ ఉండడు. రెవెన్యూ డెఫిసిట్ అనగానే మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉండి రెవెన్యూ ఇన్కమ్ తక్కువగా ఉండే కండిషనే కదా రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ డెఫిసిట్ అంటే. సో ఎంత ఉంది, ఎస్టిమేట్ ఎంత చేశారంటే 1.5% ఆఫ్ జిఎస్డిపి అంటున్నాడు. జిఎస్డిపిలో 1.5%.
దట్ ఈస్ లోయర్ దాన్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఫర్ 2022-23. అది రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ప్రకారం కనుక మనం ఒకసారి చూస్తే ముందు అనౌన్స్ చేసింది 2.2%, కానీ రీచ్ అయింది రివైజ్డ్ ఎస్టిమేషన్ చూసిన తర్వాత మనం ఎస్టిమేట్ చేసింది ఎంత అంటే 1.5%, తగ్గడానికి స్కోప్ ఉంది. రెవెన్యూ డెఫిసిట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి హైయర్ దాన్ ద బడ్జెట్ ఎస్టిమేషన్స్ 1.3% ఆఫ్ ద జిఎస్డి. రెవెన్యూ డెఫిసిట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి హైయర్ దాన్ ద బడ్జెట్ ఎస్టిమేషన్ కంటే ఎక్కువ ఉండడానికి స్కోప్ ఉంది అంటున్నాడు. తర్వాత ఫిజికల్ డెఫిసిట్ చాలా ఇంపార్టెంట్, ఇది చాలా సార్లు అడుగుతాడు కూడా. 23-24 టార్గెటెడ్ అట్ 3.8%. అంటే ఈ పాయింట్ ఇది రీచ్ అవుతాం మేము 3.8 దాకా ఉండడానికి స్కోప్ ఉంది అని ఎస్టిమేషన్. అది యాజ్ పర్ ద రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ఫిజికల్ డెఫిసిట్ ఈస్ 3.6% ఉంది, సేమ్ యాజ్ ద బడ్జెట్ ఎస్టిమేట్ ఫర్ ద ఇయర్. బడ్జెట్ ఎస్టిమేట్ ఎంత ఉందో అంతే నోటిఫై అవ్వడానికి స్కోప్ ఉంది అంటున్నాడు. దట్ ఇస్ అ పాయింట్. తర్వాత మనం చూస్తే ఇంకా బడ్జెట్ పాలసీ హైలైట్స్ కనుక చూస్తే, పాలసీ హైలైట్స్ అంటే స్కీమ్స్ కానీ లేకపోతే సమ్ స్పెషల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్గా అనమాట. వాటిలో ఒకసారి మనం కనుక చూస్తే అట్ గ్లాన్స్ కనుక చూస్తే వాటిల్లో లోన్ వేవర్ స్కీమ్. లోన్ వేవర్ అంటే రుణమాఫీలు అనమాట, రుణమాఫీ అంటాం. సో లోన్ waiver scheme like YSR Asara scheme for waiving outstanding bank loans of the women self-help groups was launched in 2020. 6,700 crore has been allocated for the scheme in 2023-24. 6,700 కోట్ల రూపాయలు స్పెండ్ చేశారు. దేనికి అని అంటే వైఎస్ఆర్ ఆసరా స్కీమ్ కి. వైఎస్ఆర్ ఆసరా స్కీమ్, ఆసరా నిజమా. సో ఇట్లాంటి స్కీమ్స్ వచ్చినప్పుడు వాటికి ఎలకేషన్స్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అంశాలు కదా అవి, ఖచ్చితంగా వాటి మీద ఫోకస్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే అర్బన్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్ 9,381 crore will be allocated towards the municipal administration and urban development department in 23-24 under పేదలందరికీ ఇల్లు. పేదలందరికీ ఇల్లు స్కీమ్ కింద దాదాపుగా 30,21,21,000 పైన పర్మనెంట్ హౌసెస్ ని 2023 అయ్యేటానికి అందిస్తామని అనౌన్స్ చేశారు. దాదాపుగా అది 4.4 lakh హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్. ఇప్పటిదాకా 4.4 లక్షల మందికి ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 5,600 కోట్లు దాన్ని ఇప్పటిదాకా అలొకేట్ చేశారు ఈ స్కీమ్ కి. తర్వాత లైవ్ స్టాక్ అంటే ఎనిమల్స్ కదా, ఎంత ఉంది లైవ్ స్టాక్ అనేది కదా, దానికి రిలేటెడ్ అంశాలు కదా. ఈ లైవ్ స్టాక్ కనుక మనం ఒకసారి చూస్తే ద వైఎస్ఆర్ పశు బీమా యోజన. పశు బీమా అంటే ఎనిమల్స్ కి, జంతువులకి బీమా కదా, ఇన్సూరెన్స్ కదా. has been approved which seeks to provide livestock insurance to farmers and it will cover improved and indigenous as well as non-descriptive breeds of animals. ఏవైతే నాన్ డెస్క్రిప్టివ్ ముందుగానే అనౌన్స్ చేయని గ్రూప్స్ కూడా కొన్ని ఉన్నాయో వాటిని కూడా లింక్ చేశారనమాట, యాడ్ చేశారు వీటిలో అనేది పాయింట్. వైఎస్ఆర్ పశు బీమా యోజన. తర్వాత పెన్షన్ స్కీమ్ కనుక మనం చూస్తే the government seeks to increase the pension for various categories of the pensioners in the state to 3,000 rupees in the coming year. అంతే కదా, 3,000 రూపాయల పెన్షన్ 2,750 నుంచి 3,000 రూపాయలు చేశారు కదా రీసెంట్ గా. ఇది బడ్జెట్ మనకి మార్చి 2023 కాబట్టి అప్పుడే అనౌన్స్ చేశారు అన్నమాట, ఫ్యూచర్ లో పెంచుతామని. దానికి దాదాపుగా 21,431 crores ని అలొకేట్ చేశారు వైఎస్ఆర్ పెన్షన్ కానుక. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఈ ప్రోగ్రామ్ కింద. తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక కొన్ని స్టాటిస్టిక్స్ చూడండి. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కనుక మనం ఒకసారి చూస్తే అట్ గ్లాన్స్ చాలా ఇంపార్టెంట్ ఏరియా, ఇది ఫోకస్ చేయాల్సిన ఏరియా ఖచ్చితంగా. సో ఇక్కడ జిఎస్డిపి అబ్జర్వ్ చేస్తే మనం
Andhra Pradesh GSDP is estimated to grow 7.7% as the national GDP in 2023. Constant prices దగ్గర 7% గా నోటిఫై చేయడం జరిగింది. సేమ్ యాజ్ ద నేషనల్ జీడిపి. నేషనల్ జీడిపి ఎంత అయితే ఉందో దానికి దగ్గరగానే ఇది కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది అనేది చెప్తున్నాడు అనమాట. తర్వాత కనుక మనం చూస్తే సెక్టార్స్ వైజ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2022-23 సర్వీస్ సెక్టార్ లో 10% గ్రోత్ చూసామని, ఓవరాల్ లో బేస్ కనుక మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ సెక్టర్, ఓవరాల్ జిఎస్డిపి అనమాట. సో ఇక్కడ మనకి బ్లూ కలర్ దేని ఇండికేట్ చేస్తుంది? అగ్రికల్చర్ 2019-20, మ్యానుఫ్యాక్చరింగ్ 2020-21, మ్యానుఫ్యాక్చరింగ్ ఇదనమాట. ఇక్కడ వైట్ కలర్ ఇచ్చాడు కదా, జీరో ఉంది కాబట్టి వైట్ ఇచ్చేసాడు. ఇక్కడ కనుక మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి, ఈ కలర్స్ కనుక చూస్తే ఇది అగ్రికల్చర్, ఈ కలర్ వచ్చినప్పటికీ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ కదా, తయారీ రంగం. ఇది వ్యవసాయం కదా. ఇది వచ్చేటప్పటికి ఈ గ్రీన్ కలర్ లో ఉన్నది వచ్చేటప్పటికి ఇది మనకి సేవా రంగం. ఇది వచ్చేటప్పటికి ఈ సాఫ్రాన్ కలర్ లో ఉంది, అంటే కాషాయం కలర్ లో ఉంది, ఇది జిఎస్డిపి. ఇదిగోండి ప్రజెంట్ జిఎస్డిపి 7% అనుకున్నాం కదా, ఇది నోటిఫై అవుతాం. అంటే ఇదేంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి అండ్ సెక్టరల్ గ్రోత్ అట్ కాన్స్టాంట్ ప్రైసెస్. 2011-12 ప్రైసెస్ ఏదైతే కాన్స్టాంట్ ప్రైసెస్ అంటే ఎప్పుడు ఇది ఫిక్స్డ్ అనమాట. 2011-12 ఫిక్స్. అదే మనకి కరెంట్ ప్రైసెస్ అన్నాడు అనుకోండి, కరెంట్ ప్రైసెస్ అంటే ప్రస్తుత సంవత్సరానికి అనమాట. ఆ డిఫరెన్స్ క్లియర్ గా వాడు మెన్షన్ చేస్తాడు బ్రాకెట్ లో, మనకి క్వశ్చన్ లో ఇస్తాడు అనమాట. కాన్స్టాంట్ ప్రైసెస్ దగ్గర అన్నాడా లేకపోతే కరెంట్ ప్రైసెస్ దగ్గర అన్నాడా మెన్షన్ చేస్తాడు. తర్వాత మనం ఒకసారి అంటే గ్లాన్స్ ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చూస్తే, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఇది అబ్జర్వ్ చేయండి. సో అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ and services sectors are estimated to contribute, agriculture 39% అట కాంట్రిబ్యూషన్. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేటప్పటికి 21% అండ్ సర్వీసెస్ సెక్టర్ వచ్చేటప్పటికి 40%. ఇది ఈ కాంట్రిబ్యూషన్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి క్వశ్చన్స్ లో డైరెక్ట్ గా అడిగేస్తుంటాడు. 39:39 అగ్రికల్చర్ అండ్ 21% వచ్చేటప్పటికి ఇస్ అ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ నెక్స్ట్ వన్ 40% వచ్చేటప్పటికి ఇస్ అ సర్వీస్ సెక్టర్. ఇదన్నమాట పాయింట్. తర్వాత పర్ క్యాపిటల్ జిఎస్డిపి కనుక మనం అబ్జర్వ్ చేస్తే పర్ క్యాపిటల్ జిఎస్డిపి ఎంత ఉంది అంటే 2,19,518 రూపీస్ ఉందన్నమాట పర్ క్యాపిటా ఇన్కమ్ అంట. పర్ క్యాపిటా ఇన్కమ్ చాలా ఇంపార్టెంట్. ఇది అడుగుతాడు ఇవి డైరెక్ట్ గా. 2,19,518 crores, 518 రూపీస్, నాట్ క్రోర్స్. పర్ క్యాపిటా అంటే తెలుసు కదా, అంటే మనకి ఒక మనిషి ఎంత సంపాదిస్తున్నాడు అదే పర్ క్యాపిటా అనమాట. పర్ హెడ్ ఎంత అనేసి. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే పర్ హెడ్ ఇన్కమ్ ఎంత, దట్స్ వన్. సో పర్ క్యాపిటా ఇన్కమ్, దీన్ని మనం తలసరి ఆదాయం అంట. 2,19,518 కదా, 518 రూపీస్. బడ్జెట్ ఎస్టిమేట్స్ ఫర్ 2023-24 కనుక మనం చూస్తే, బడ్జెట్ ఎస్టిమేషన్స్ కనుక ఈ పర్టికులర్ పీరియడ్ కి కనుక మనం అబ్జర్వ్ చేస్తే టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత, రెవెన్యూ డెఫిసిట్ ఎంత, ఇవి ఒకసారి మనం అట్ గ్లాన్స్ చూద్దాం. టోటల్ ఎక్స్పెండిచర్ ఎక్స్క్లూడింగ్ బడ్జెట్ డెఫిసిట్ రీపేమెంట్, డెట్ రీపేమెంట్ కనుక చూస్తే టార్గెట్ చేసింది ఎంత అంటే 2,60,868 crores అనమాట టార్గెట్ చేసింది, అంటే అనుకున్నది. బట్ ఎంత రీచ్ అయ్యాం అనేది ఇంపార్టెంట్ కదా మనకి, ఎంత టర్న్ అయింది అనేది. దిస్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 16.3%. టోటల్ ఎక్స్పెండిచర్ 16.3% పెరిగింది, వ్యయం పెరిగింది over the revised estimates of 22-23. That's a point. And this expenditure is proposed to be to met the
receipts excluding borrowing 2,06,280 crores. ఇది ఎక్స్పెండిచర్. ఇన్కమ్ వచ్చినప్పటికి ఎంత 2,06,280 crores. ఇది రిసీట్స్. ఇది ఎక్స్పెండిచర్. అంటే ఏంటి, మనకి డెఫిసిట్ కనిపిస్తుంది కదా, దాదాపుగా 54,000 కోట్ల రూపాయల పైన డెఫిసిట్ కనిపిస్తుంది. అదే 53,611 అనమాట. ఇది నెట్ బారోయింగ్స్. మరి ఇక్కడ ఎంతైతే గ్యాప్ మిగిలిందో అంత మనం బారో చేయాలి కదా, ఇదనమాట. సో టోటల్ రిసీట్స్ 2023-24 కనుక మనం అబ్జర్వ్ చేస్తే, అదర్ దాన్ బారోయింగ్స్ ఎక్స్పెక్టెడ్ టు రిజిస్టర్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 16.9% విత్ కంపేర్డ్ విత్ 22-23 రివైజ్డ్ ఎస్టిమేషన్స్. 2023-26తో కంపేర్ చేస్తే 2023-24లో ఎంత పెరిగాయి ఎక్స్పెక్టెడ్ ఇది అని అంటే మనకి ఎంత పెరిగింది, టోటల్ రిసీట్స్ ఎక్స్పెక్టెడ్ టు బి 16.9%. అని ఇది ఎక్స్పెండిచర్ 16.3% పెరిగింది. ఇన్కమ్ పెరిగింది, కానీ ఏంటి అని అంటే ఓవరాల్ గా ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉండి ఇన్కమ్ తక్కువగా ఉంది కాబట్టి మనకి 53,611 crore బారోయింగ్స్ ఉన్నాయి, బయట తీసుకొచ్చిన అప్పు ఉంది అనమాట. దట్ ఇస్ అ పాయింట్. తర్వాత రెవెన్యూ డెఫిసిట్ కనుక మనం చూస్తే 2023-24 ఎస్టిమేట్ చేసుకుంది 1.5 అని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఈ పాయింట్ వచ్చాం, మనం డిస్కస్ చేసాం సేమ్ పాయింట్. ఇప్పుడు కొన్ని స్టాటిస్టిక్స్ చూద్దాం. అంటే కొన్ని ఓవరాల్ ఎక్స్పెండిచర్ బారోయింగ్స్ ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఎంత ఉన్నాయనేది చూద్దాం. ఒకసారి చూస్తే టోటల్ ఎక్స్పెండిచర్ ఇది వచ్చినప్పటికి టోటల్ రిసీట్స్ అంటే ఆదాయం. ఇది ఆదాయం, ఇది వ్యయం అనమాట. పర్సంటేజ్ చేంజ్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. పర్సంటేజ్ చేంజ్ ఇది టోటల్. మనకు కావాల్సిన పాయింట్ ఇది అనమాట. మనం ఇదే చెప్పుకున్నాం. కంపారిటివ్ గా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది అని అంటే 16.3% పెరిగింది. టోటల్ గా రిసీట్స్ ఎంత పెరిగాయంటే, నెట్ రిసీట్స్ ఎంత పెరిగాయంటే 16.9% పెరిగాయి. కానీ ఎక్స్పెండిచర్ ఓవరాల్ గా మనకి ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఉంది. టోటల్ ఎక్స్పెండిచర్ కి టోటల్ రిసీట్స్ కి మధ్య గ్యాప్ ఉంది అనమాట. అదే నెట్ ఎక్స్పెండిచర్ కి నెట్ రిసీట్స్ కి మధ్య. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇది చూడండి, అమౌంట్ 2,60,868, 2,06,280 కదా. దట్స్ వన్. సో వీటిని బేస్ చేసుకుని మనకి రెవెన్యూ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్ ఇవన్నీ చెప్తారు. మనకి నెంబర్లు కావాలి. ఫిస్కల్ డెఫిసిట్ వచ్చినప్పటికి చూడండి, ఫిస్కల్ డెఫిసిట్ పర్సంటేజ్ చేంజ్ అని ఇచ్చాడు 2022-23. ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి, ఇది 2023-24 బడ్జెట్ లో చెప్పింది ఎంత అంటే ఫిస్కల్ డెఫిసిట్ 3.8%. మనం ఫోకస్ చేయాల్సింది దీని మీద. రెవెన్యూ డెఫిసిట్ 1.5 అండ్ ప్రైమరీ డెఫిసిట్ 1.8. ఫిస్కల్ డెఫిసిట్ 3.8, రెవెన్యూ డెఫిసిట్ 1.5, ప్రైమరీ డెఫిసిట్ 1.8%. దిస్ వన్. తర్వాత చూస్తే మనం ఎక్స్పెండిచర్ ఇన్ 23-24 కనుక చూస్తే ఎంత దేనికి ఖర్చు పెడుతున్నారు అని అంటే అవుట్లే కనుక మనం ఒకసారి చూస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2023-24కి మనం అబ్జర్వ్ చేస్తే 23-24 దీనికి అయ్యే ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ బీ క్లియర్. అక్కడ మనం మాట్లాడుకుంది టోటల్ ఎక్స్పెండిచర్, ఇక్కడ మనం మాట్లాడుతుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ వీళ్ళు అంటున్న ఎస్టిమేషన్ ఎంత అంటే ఇట్స్ 2,28,541 ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెండిచర్. బడ్జెట్ లో ఓన్లీ రెవెన్యూ పార్ట్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఇది రెవెన్యూ పార్ట్, ఇది క్యాపిటల్ పార్ట్ అనమాట. మనం మాట్లాడుతుంది రెవెన్యూ పార్ట్. సో ఇంక్రీజ్ ఎంత, లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 11% ఇంక్రిమెంట్ ఉంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరిగింది. దిస్ ఇంక్లూడ్స్ ద ఎక్స్పెండిచర్ ఆన్ సాలరీస్. అది దేని వల్ల పెరిగింది అని అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీస్, పెన్షన్స్ పెరగడం, ఇంట్రెస్ట్లు, గ్రాంట్లు, సబ్సిడీలు ఇవి పెరగడం. తర్వాత క్యాపిటల్ అవుట్లే కనుక చూస్తే, క్యాపిటల్ అవుట్లే అంటే ఈ పార్ట్ అనమాట. క్యాపిటల్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ కనుక చూస్తే ఇప్పుడంతా ఇది రెవెన్యూ రిలేటెడ్, ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వీళ్ళు గెస్ చేసింది ఎంత అంటే 31,061 crores. చాలా తక్కువ చూడండి, చాలా తక్కువ. 31,000 కోట్లు మాత్రమే ఉంది. అయితే ఈ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇది 84% ఇంక్రీజ్ అయింది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఎక్కువే, కానీ
క్యాపిటల్ మీద ఎక్కువ ఖర్చు పెట్టాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే బాగా కావాల్సిన ఏవైతే రాష్ట్రానికి కావాల్సిన సదుపాయాలు ఉంటాయి, అంటే రాష్ట్రానికి కావాల్సిన బిల్డింగ్లు కానీ బ్రిడ్జెస్ కానీ ఇలాంటివి ఏమైనా మౌలిక సదుపాయాలు అంటే బాగా ఫ్యూచర్ లో మనకి ఆదాయ వనరులు ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్రూవ్ చేసుకున్నట్టు అవుతుంది అనమాట. సో క్యాపిటల్ అవుట్లే ఇండికేట్స్ ద ఎక్స్పెండిచర్ టువర్డ్స్ క్రియేషన్ ఆఫ్ అసెట్స్. క్యాపిటల్ అవుట్లే కనుక పెరుగుతోంది అని అంటే అది దేన్ని సూచిస్తుంది అని అంటే ఆస్తుల పెంపుదల చూపిస్తుంది అనమాట. ఆస్తులు పెరుగుతున్నట్టు, ఎవరి ప్రభుత్వ ఆస్తులు పెరుగుతున్నాయి అని చెప్పడానికి సింబల్ అనమాట. ప్రభుత్వ ఆస్తులు పెరుగుతున్నాయని చెప్పడానికి సింబల్ ఏంటి అని అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుకోవడం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంటే రీజన్ పాయింట్ అదనమాట. సో ఇక్కడ 2023 క్యాపిటల్ అవుట్లే వాజ్ 48% లోయర్ దాన్ ద బడ్జెట్ ఎస్టిమేట్ ఫర్ ద ఇయర్ అని చెప్తున్నాడు. అంటే 2022 క్యాపిటల్ అవుట్లే వాజ్ 45% లోయర్ దాన్ ద బడ్జెట్ ఎస్టిమేట్ ఫర్ దిస్ పర్టికులర్ ఇయర్ అంటున్నాడు. ఇండియా ఇది ఒక పాయింట్. తర్వాత ఇక్కడ మనకి ఎవిడెన్స్ కూడా ఉంది చూడండి, పర్సంటేజెస్ ఇదిగోండి. అదొకటి చెప్పాడు ఇక్కడ, డిక్రీజ్ ఇన్ యాక్చువల్ క్యాపిటల్ అవుట్లే ఇన్ కంపారిజన్ విత్ ద బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటున్నారు. ఇక్కడ మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే పెరిగింది. ఇక్కడ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే పెరిగింది రివైజ్డ్ ఎస్టిమేషన్ తో పాటు. బట్ ఎక్స్పెండిచర్ టువర్డ్స్ ద క్రియేషన్ ఆఫ్ అసెట్స్ ఏదైతే ఉందో మనం చెప్పుకుంటామో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2022-23 క్యాపిటల్ అవుట్లే వాజ్ 48% లోయర్ దాన్ ద బడ్జెట్ ఎస్టిమేట్ ఫర్ ద ఇయర్ అంటున్నాడు. బడ్జెట్ ఎస్టిమేషన్స్ లో ఇచ్చిన దానికంటే 40% తక్కువ ఖర్చు పెట్టారు అక్కడ అనేది పాయింట్. బడ్జెట్ ఎస్టిమేషన్ లో ఎంత ఖర్చు పెడతామన్నారో అంతకంటే తక్కువ ఖర్చు పెట్టారు పాయింట్. అది 45% లోయర్ దాన్ అంటున్నారు, ఇది పాయింట్. ఇక్కడ 2021-22 48% తక్కువ, 2021లో 37%. ఇది ఇప్పుడే కాదు, అంతకు ముందు నుంచి కూడా లో టర్నే అవుతోంది. దాదాపుగా 2019-25 అయితే 62% తక్కువ, -62% అనమాట. సో ఆస్తులు తగ్గుతున్నాయి, రాష్ట్ర ఆస్తులు తగ్గుతున్నాయి. అంటే మామూలుగా జనరల్ ప్రాసెస్ ఇక్కడ హైయెస్ట్ ఉంది 2019-20లో. అంతకుముందు 2018-19 -30 ఉంటే ఇక్కడికి వచ్చినప్పటికి -45 ఉందన్నమాట. రెవెన్యూ ఎక్స్పెండిచర్ కనుక మనం ఒకసారి అట్ గ్లాన్స్ కనుక చూసామనుకోండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ యాక్చువల్స్ బడ్జెటెడ్ రివైజ్డ్ ఇలా ఉంటాయి. 2021-22లో యాక్చువల్ గా చెప్పింది ఎంత అంటే ఇది, యాక్చువల్ గా ఉన్నది ఎంత అంటే ఇది, వీళ్ళు బడ్జెట్ ఎస్టిమేషన్ ఇచ్చింది ఎంత అంటే ఇంత, రివైజ్ చేసింది దేనికి అంటే ఇది. అంటే ఆ నెంబర్లు మారుతూ ఉంటాయి. వీళ్ళు 1,59,000 అఫీషియల్ గా వచ్చిందనమాట. బడ్జెట్ లో వీళ్ళు ఎంత ఉండొచ్చు అని గెస్ చేశారంటే 2,08,261 ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. రివైజ్ చేసింది ఎంతకి అంటే, రివైజ్ చేసి ఫైనల్ చేసింది ఎంతకనంటే దీనికి ఫైనల్ చేశారు 2,05,556 చేశారు. రివైజ్డ్ ఎస్టిమేషన్ అంట. 2023-24 బడ్జెట్ చేసింది ఎంత అంటే 2,28,541 రెవెన్యూ ఎక్స్పెండిచర్ చెప్పింది. పర్సంటేజ్ డిఫరెన్స్ ఎంత అంటే 11%. అదే కదా మనం మాట్లాడుకుంది, ఎంత పర్సంటేజ్ అంటే 11% ఇక్కడి నుంచి ఇక్కడికి. నెట్ ఎక్స్పెండిచర్ డిఫరెన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే నెట్ ఎక్స్పెండిచర్ అంటే ఇది, ఇక్కడ నెట్ ఎక్స్పెండిచర్ అంటే ఇది. వీటిని కంపేర్ చేస్తే దెన్ పర్సంటేజ్ చేంజ్ ఎంత అంటే 16%. తర్వాత ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ మనం ఫోకస్ చేయక్కర్లేదు, కావాల్సిన పాయింట్స్కి వెళ్దాం. సెక్టార్ వైజ్ ఎక్స్పెండిచర్ చూద్దాం ఒకసారి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2023-24లో సెక్టార్ వైజ్ ఎంతెంత ఖర్చు పెట్టారు. వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ మైనారిటీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా పర్సంటేజ్ చేంజ్ 21%. ఏది 2020 ఇక్కడ రివైజ్డ్, ఇది కనుక అబ్జర్వ్ చేస్తే 4,360 crore has been allocated towards the Andhra Pradesh scheduled cash corporations. So 1,051 crore has been allocated towards
ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కనుక. ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్కి వచ్చేటప్పటికి ఇదిగోండి ఇక్కడ ఇది బడ్జెట్ చేసింది అనమాట, వీళ్ళు బడ్జెట్ చేస్తారు. పర్సంటేజ్ చేంజ్ ఎంత అంటే ఈ రెండింటికి పర్సంటేజ్ చేంజ్ చెక్ చేస్తారు, దట్ ఈస్ 15%. తర్వాత హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే యా ఇట్స్ 16,000 13,000, దాదాపుగా 20% డిఫరెన్స్ చేంజ్. అది దేనికి ఖర్చు పెట్టారు? హ్యాస్ బీన్ అలొకేటెడ్ టువర్డ్స్ ద ప్రైమరీ హెల్త్ సెంటర్స్. రూరల్ డెవలప్మెంట్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 36% చేంజ్ కనిపిస్తోంది. MGNREGS విల్ బి ప్రొవైడెడ్ 5,115 crores అన్నాడు. ఇవి బడ్జెటెడ్ 2023-24 బడ్జెటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట మన దగ్గర ఉంది. సో ఇప్పుడు అఫీషియల్ గా 2024-25 బడ్జెట్ ఇచ్చినప్పుడు అప్పుడు మనకి సర్వే ఇస్తారు. 2023-24 ఎస్టిమేటెడ్ నెంబర్స్ ఏంటి, అవి రివైజ్ ఎస్టిమేషన్స్ ఏంటి అవి అనేది ఇస్తారు. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ కనుక మనం చూస్తే 4,020 crores విల్ బి ప్రొవైడెడ్ ఫర్ వైఎస్ఆర్ రైతు భరోసా. 4,020 కోట్ల రూపాయలు అన్నమాట అదనంగా చేర్చింది. సోషల్ వెల్ఫేర్ అండ్ న్యూట్రిషన్కి వచ్చేటప్పటికి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకి 1,073 crores ఇచ్చారు. ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 5,415 crores అనమాట, 12% చేంజ్. తర్వాత అర్బన్ డెవలప్మెంట్కి వచ్చేటప్పటికి 26% చేంజ్. స్మార్ట్ సిటీస్ మిషన్ కి దాదాపుగా 450 crores స్పెండ్ చేస్తారు అనమాట, 450 crores. ట్రాన్స్పోర్ట్ పోలీస్ కూడా చూస్తే ట్రాన్స్పోర్ట్కి వచ్చేటప్పటికి 3,357 crores, పోలీస్కి వచ్చేటప్పటికి 4,216 crores. దట్స్ ద పాయింట్. రిసీట్స్ కనుక చూసామనుకోండి, రిసీట్స్ అంటే మనకి ఆదాయం అనే చెప్పాలి, రిసీట్ అంటే ఇన్కమ్ కిందే చెప్పుకోవాలి. 2023-24 చూస్తే ఏపీ ఎక్స్క్లూజివ్. ఇది కొంచెం యూనియన్ బడ్జెట్ చూసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. యూనియన్ బడ్జెట్ ఆంధ్ర ఏపీ బడ్జెట్ కూడా చూసుకోవాలి. యూనియన్ సర్వే, ఎకనామిక్ సర్వే, యూనియన్ ఎకనామిక్ సర్వే, తర్వాత స్టేట్ వచ్చేటప్పటికి సోషియో ఎకనామిక్ సర్వే, ఈ రెండు చూసుకోవాలి. ఇది ఏ స్టేట్ అయినా, అది ఏపీపీఎస్సీ అయినా లేకపోతే టీఎస్పీఎస్సీ అయినా ఏదైనా మస్ట్ అనమాట, ఇది మస్ట్. సో ఇక్కడ తర్వాత టోటల్ రెవెన్యూ రిసీట్స్ ఇది ఒకసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే, దాని తర్వాత డెవల్యూషన్ ఇచ్చాడు చూడండి. డెవల్యూషన్ స్టేట్స్ షేర్ ఇన్ సెంట్రల్ టాక్సెస్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు 41,391 crores అంటున్నాడు. 41,391 crores దేనికట ఇది? సెంట్రల్ టాక్సెస్, స్టేట్స్ డెవల్యూషన్ అనమాట. అండ్ ఇంక్రీజ్ ఆఫ్ 8% ఓవర్ ద రివైజ్డ్ ఎస్టిమేషన్. రివైజ్ చేసిన దానికంటే 8% ఎక్కువ అంటున్నాడు. గ్రాంట్స్ ఫ్రమ్ సెంటర్ నుంచి వచ్చిన గ్రాంట్స్ ఎంత అంటే 2,000 అంటే ఎంత వస్తాయని ఎస్టిమేట్ చేశారు అని అంటే 46,835 కోట్లు. 2022-23లో గ్రాంట్స్ రిసీవ్ చేసుకుంది ఎంత అంటే ఎక్స్పెక్టెడ్ టు బి 15% లోయర్ దాన్ ద బడ్జెట్ అమౌంట్. 15% తక్కువ అనమాట. స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ టోటల్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి 1,02,599 crore. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, ట్యాక్సెస్ నుంచి వచ్చిన ఆదాయం, దీనిలో ఇంత రావచ్చు అని 2023-24 ఎస్టిమేట్ చేస్తారు. ఇలా కనుక వచ్చింది అంటే ఇట్స్ 22% ఇంక్రీజ్ అనేసి, 22% ఇంక్రీజ్ ఇన్ రివైజ్డ్ ఎస్టిమేషన్. 2022-23తో రివైజ్డ్ ఎస్టిమేషన్స్ తో కనుక చూస్తే సవరించిన అంచనాలతో కనుక చూస్తే ఒకసారి ఇది 22% ఎక్కువ అనమాట. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి ఈజ్ ఎస్టిమేటెడ్ అట్ 7% ఇన్ 23-24. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి పర్సంటేజ్ లో దీన్ని ఎస్టిమేట్ చేసింది ఎంత అంటే 7% అనమాట. 7% 2023 హయ్యర్ దాన్ ద రివైజ్డ్ ఎస్టిమేషన్ 6.4%. 2022-23లో 6.4, దానికంటే ఇది ఎస్టిమేటెడ్ వన్ ఎక్కువ. ఇక్కడ చూడండి ట్యాక్స్ రెవెన్యూస్ ఇవి. తర్వాత జిఎస్టీ చూద్దాం.